ఎందుకంటే ఒక కాలం ఎలా ఉండేది, వెనకటి కాలంలో ఎలా ఉండేది అంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ధర్మం గురించి ఏదో విషయాలు తెలుస్తాయి, చిన్నపిల్లలకి అయితే వాళ్ళకి ఏం తెలియదు అని ఒక కాలం ఉండేది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అని ఒక కాలం ఉండేది. ఆ కాలం అలాగే ముందుకు వస్తే ఏమైంది, ఏ పిల్లల గురించి అయితే మనం చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు, పిల్లలు కాబట్టి వీళ్ళకి తెలియదు, ఇప్పుడు ఆ పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయారు. అందరూ కూడా అన్ని చోట్ల పెద్దవాళ్ళగా ఉంది ఆ పిల్లలకి. సరే పోయిన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, తెలుసుకొని పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు. ఇదివరకు మనం ఏం చెప్తూ ఉండేవాడు వీళ్ళకి ఏం తెలియదు అని, అది అలాగే ఉండిపోయింది. ఆ ఏం తెలియదు అనే మాట మాత్రం ఇవాటికి అలాగే ఉండిపోయింది. పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, ఇద్దరు కలిసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటి కాలంలో. ఏమీ తెలుసుకోకుండానే వాడికి అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు, వాడికి ఏమీ తెలియదు. పిల్లలకి నేర్పించాలంటే ముందు వీళ్ళకి వీళ్ళు నేర్చుకోవాలి, ముందు వీళ్ళు నేర్చుకొని పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కలిసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎన్నో చోట్ల. కాబట్టి ఈ ధర్మం యొక్క అవగాహనని విశేషంగా పెంచుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇటువంటి ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఆచరణ చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మరొకమారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. పార్వతీ అంధకారక